సహజయోగ మొట్టమొదట కుండలిని జాగృతి చేసుకుందాం. 1 2 3 4 5 6 7 పక్క ముడి. 1 2 3 4 5 6 7 రెండు ముడులు. 1 2 3 4 5 6 7 1 2 3 ముళ్ళు. బంధన్ వేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 7 మూడు మహాంతరాలు చెప్పుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్షప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. గణేష మంత్రం చెప్పుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. భూమాతను ప్రార్థిస్తాం. రెండు చేతులు భూమాత వైపు పెట్టి ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆదిభూమి మాతా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. శ్రీ మాతాజీ తల్లి, నా శరీరంలోని సకల శారీరక రోగాలను, బాధలను, అహంకారాన్ని, మూఢాభిప్రాయాలను, పంచభూతాల్లో ఉన్నటువంటి భూతత్వం ద్వారా తొలగించండి. ఒక్క నిమిషం ధ్యానం. తర్వాత ఇడానాటిని యాక్టివేట్ చేసుకుందాం. ఎడమ చేతిని ఎడమ తొడపైన పెట్టుకొని కుడి చేతిని భూమి వైపు పెట్టుకొని ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళి సాక్షాత్ శ్రీ భైరవనాథ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. శ్రీ మాతాజీ తల్లి, ఇడానాడిలోని నా ఎడమవైపు భాగం ఉన్నటువంటి అత్యధికమైన చల్లదనాన్ని, శీతలాన్ని, అదేవిధముగా ఇడానాడిలోని భూతకాల ఆలోచనలను, ఆందోళనను, తద్వారా సంక్రమించే శారీరక బాధలను, రోగాలను భూతత్వం ద్వారా తొలగించండి. ఇడానాడిని శుభ్రముపరిచి
ఇడానాడిని శుద్ధి చేసి దోషములను తొలగించి శుద్ధ ఇచ్ఛాశక్తితో నింపండి. ఒక్క నిమిషం ధ్యానం. తర్వాత పింగళా నాడిని యాక్టివేట్ చేసుకుందాం. కుడి చేతిని కుడి తొడపైన పెట్టుకొని ఎడమ చేతిని ఆకాశం వైపు పెట్టుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి, సాక్షాత్ శ్రీ హనుమాన్, సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ, శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. శ్రీ మాతాజీ తల్లి, నా కుడివైపు శరీర భాగంలోని కుడివైపు ఉన్నటువంటి అత్యధికమైన వేడిని, అత్యధికమైన ఉష్ణోగ్రతను నా శరీరం నుండి తీసివేసి పింగళా నాడిలోని భవిష్యత్ కాల ఆలోచనలను, ఆందోళనను, సోమరితనాన్ని పంచభూతాలలో ఒకటైనటువంటి ఆకాశతత్వం ద్వారా తొలగించండి. పింగళా నాడిలోని దోషాలను తొలగించి శుద్ధ క్రియాశక్తితో నింపండి. ఒక్క నిమిషం ధ్యానం. సుషుమ్నా నాడిని యాక్టివేట్ చేసుకుందాం. రెండు చేతులు రెండు తొడల పైన పెట్టుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి, సాక్షాత్ శ్రీ గణేశ, సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ, శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. శ్రీ మాతాజీ తల్లి, నా మధ్యనాడి అయినటువంటి సుషుమ్నా నాడిలోని భూత భవిష్యత్ కాల ఆలోచనలను తొలగించి వర్తమానంలో, వాస్తవంలో, సమస్థితిలో నిలిపి నిర్విచార స్థితిలో చేర్చండి తండ్రి. నిర్విచార స్థితికి చేర్చండి. సుషుమ్నా నాడి విశాలం చేసి అందులోని దోషములను పూర్తిగా తొలగించి శుద్ధ జ్ఞానశక్తితో నింపండి. ఒక్క నిమిషం ధ్యానం. ఇడా నాడి, పింగళా నాడి, సుషుమ్నా నాడి, 3 నాడులను యాక్టివేట్ చేసుకున్నాము. నాడీ వ్యవస్థనంతా యాక్టివేట్ చేసుకోవడమే ముఖ్య ఉద్దేశం. తర్వాత 7 చక్రాలు కూడా యాక్టివేట్ చేసుకుందాం. మొట్టమొదటి మూలాధార చక్రము, మన చిత్తమును మూలాధారం పైన పెట్టి ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గౌరీ గణేశ, సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ, శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. మూలాధారంలో ఎడమ వైపున ఇడానాడిలో ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ నిర్మల గణేశ, సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ, శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. కుడివైపు పింగళా నాడిలో ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ, సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ, శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. మూలాధార చక్రము ఎర్రని పద్మంతో కూడి ఉంటుంది. 4 దళాలు ఉంటాయి. మూలమంత్రము లం. ఓం లం 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 ఓం.
తర్వాత రెండో చక్రం స్వాధిష్టాన చక్రంని యాక్టివేట్ చేసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ బ్రహ్మదేవ సరస్వతి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. ఎడం వైపు ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ నిర్మల విద్యా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. కుడివైపు ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ హజరత్ అలీ ఫాతిమా బి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. ఇక్కడ పద్మము పసుపు రంగులో ఉంటుంది, 6 దళాలు ఉంటుంది. బీజాక్షరం వం. ఓం వం 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 వం. ఓం మూడో చక్రం మణిపూరక చక్రం. మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ లక్ష్మీనారాయణ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. ఎడం వైపు గృహలక్ష్మి ఉంటారు. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గృహలక్ష్మి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. కుడివైపు రాజ్యలక్ష్మి ఉంటారు. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ రాజ్యలక్ష్మి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. దీని చుట్టూ భవసాగరం ఉంటుంది. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆదిగురు దత్తాత్రేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. ఇక్కడ పద్మం ఆకుపచ్చ రంగులో ఉంటుంది, 10 దళాలతో ఉంటుంది. రం బీజాక్షరం. ఓం రం 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 రం. ఓం 4వ చక్రం అనాహత చక్రం యాక్టివేట్ చేసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ జగదంబ దుర్గామాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. ఎడం వైపు శివపార్వతులు ఉంటారు. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ శివపార్వతీ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. కుడివైపు సీతారాములు ఉంటారు. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ సీతారామ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. ఇక్కడ పద్మం కెంపు రంగులో ఉంటుంది, 12 దళాలు ఉంటాయి. బీజాక్షరం యం. ఓం యం 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 యం. ఓం
ఐదో చక్రం విశుద్ధి చక్రం యాక్టివేట్ చేసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ రాధాకృష్ణ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. కుడివైపు విష్ణుమాయ ఉంటుంది. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ విష్ణుమాయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. ఎడంవైపుది, కుడివైపు విఠల్ రుక్మిణి ఉంటారు. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ విఠల్ రుక్మిణి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. ఇక్కడ పద్మం నీలి రంగులో ఉంటుంది. 16 దళాలు ఉంటాయి. బీజాక్షరం హమ్ము. ఓం హం 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 హం. ఓం కనుబొమ్మల మధ్యలో హంస చక్రం ఉంటారు. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ హంస చక్ర సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. తర్వాత 6వ చక్రం ఆజ్ఞాచక్రము యాక్టివేట్ చేసుకుందాం. త్వమేవ సాక్షాత్ శ్రీ మేరీ జీసస్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. ఎడమవైపు శ్రీ బుద్ధ ఉంటారు. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ బుద్ధ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. కుడివైపు మహావీర్ ఉంటారు. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహావీర సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. ఇందులో తెల్లని పద్మం ఉంటుంది. 2 బీజాక్షరాలు ఉంటాయి అంతే. ఓం హం క్షం హం క్షం. ఓం తర్వాత 7వ చక్రం సహస్రార చక్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్షప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై నమో నమః. బీజాక్షరం ఓం. ఓ 5 minutes ధ్యానం చేద్దాం. ఫైవ్ స్టెప్స్ చేద్దాం. నేను ఆత్మను, నేను ఆత్మను, నేను ఆత్మను,
నేను స్వయం గురువున, నేను స్వయం గురువున, నేను స్వయం గురువున. శ్రీ మాతాజీ తల్లి నాకు శుద్ధ విద్యను ప్రసాదించండి, శుద్ధ విద్యను ప్రసాదించండి, శుద్ధ విద్యను ప్రసాదించండి. శ్రీ మాతాజీ మీ దయ వల్ల నేను స్వయం గురువును, నేను స్వయం గురువును, నేను స్వయం గురువును. శ్రీ మాతాజీ తల్లి నీ దయ వల్ల నేను శుద్ధ ఆత్మను, శుద్ధ ఆత్మను, శుద్ధ ఆత్మను. శ్రీ మాతాజీ నేను నిర్దోషిని, నేను నిర్దోషిని, నేను నిర్దోషిని. శ్రీ మాతాజీ నేను ఆత్మస్వరూపిణి కాదు, దోషిని ఎలా అవుతాను? నేను దోషిని కాదు, నిర్దోషిని. శ్రీ మాతాజీ నేను అందరినీ క్షమిస్తున్నాను, అలాగే నన్ను నేను క్షమించుకుంటున్నాను. శ్రీ మాతాజీ నేను తెలుసో తెలియకో చేసిన అపరాధములను మన్నించండి, నేను తెలుసో తెలియకో చేసిన తప్పులను క్షమించండి. శ్రీ మాతాజీ నాకు ఆత్మసాక్షాత్కారాన్ని అందించండి. కుండల్ని ఉత్తానం చేసుకుందాం 3 సార్లు. బంధన్ వేసుకుందాం. जय श्री माता जी, जय श्री माता जी, जय श्री माता जी।